నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అండి. సింహాత్మ గురుగారు, మే నెలలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ నెలంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది? గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది. మరి ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఈ నెలలో గురుగ్రహ సంచారం ఉన్నప్పటికీ కూడాను కొంత వ్యతిరేక ఫలితాలే వస్తున్నాయి. ఎందుకంటే గురుడు అంతగా వీళ్ళకి అనుకూలించట్లేదు కాబట్టి ఖచ్చితంగా వీరికి కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని మొదలుపెట్టినా దాన్ని నడుపుతూ వీరి కోపం వల్ల ఆ పని ఆగిపోవడము, అసలు లేకపోతే దాన్ని మొదలే పెట్టకపోవడం వీరి కోపం వల్ల. ఇప్పుడు ఏమవుతుందంటే, మన ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తున్నాము, లేదా ఇంకేదో సరదాగా బయటికి పోతున్నామే అనుకుందాం, సరదా సినిమాకు పోతున్నాం, చిన్న విషయం, నాకు కోపం ఎక్కువ ఉంది, మనకంట నీతో వచ్చేదేందే, పని పాటలేదు ఇప్పుడనే సినిమాలు, ఇలా మాట్లాడతా ఆ కోపంలో. సో ఇక మన ఇద్దరం సినిమా పోవు, నువ్వు పోతావేమో, నేనైతే పోను. అట్లా నా పనిని నేను ఈ కోపం వల్ల చెడగొట్టుకుంటా. అలా ఈ రాశి వారి మొత్తం అసలు అన్ని రంగాల వారికి కూడాను ఈ కోపం వల్లనే మొత్తం చెడిపోతుంది వాళ్ళ పరిస్థితి. అనుకున్న టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ కోపం ఉంటే మాత్రం, లేకపోతే ఓకే, ఉంటే మాత్రం మొత్తం దెబ్బతింటారు. ఆ టార్గెట్ చేరుకోకపోగా ఆ దర్దాపుల్లోకి కూడా పోరు. ఈ కోపం ఒక్కటి వీళ్ళకి బాగా మైనస్ పాయింట్. దాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? వైవాహిక జీవితంలో విషయానికి వస్తే దంపతుల మధ్య సంతాన మూలకంగా వీళ్ళొక్క చికాకులు, విభేదాలు, కోర్టు వ్యవహారాలు దాకా పోయే పరిస్థితి కనపడుతుంది. అంటే సంతాన మూలకంగా అంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ సంతానం కొంచెం అవిటి సంతానం కలగటం వల్ల ఇట్లాంటి దాన్ని కన్నావు నువ్వు అని తన అనడం, మీ వాళ్ళల్లో ఇట్లున్నారు, ఎవరో ఉండుంటారు, నాకు అందుకే ఇట్ట పుట్టారని తన అనడం, ఇటువంటి కొంత జరిగి విడాకులు దాకపోయేది కొంత కనపడుతుంది. కొంత వచ్చేసి యువత పెడుదారు పట్టడం వల్ల మీ పెంపకం ఇట్టుంది, నీ పెంపకం ఇట్టుందని వీళ్ళు కొట్టుకొని చివరికి కోర్టుకు పోయి తద్వారా అక్కడ కూడా వాళ్ళ పరిష్కారాన్ని వాళ్ళకు చేస్తూ వీళ్ళ గొడవలు మాత్రం వీళ్ళకి అవుతూ ఉంటాయి. ఇలా అన్ని రంగాలుగా కూడాను కాస్త సంతాన విషయంలో విద్యార్థులు కూడా అంతే. సరైన మార్కులు రాక, నువ్వు సరిగ్గా చదివించలేదు, నువ్వు సరైన స్కూల్లో వేయలేదు, ఇటువంటి మాటల ద్వారా కూడా ఈ సంతానం వల్ల కాస్త వైవాహిక జీవితం గొడవలతోటే సాగుతుంది. ఈ నెల మొత్తం కూడా వీరికి గొడవలే సరిపోతాయి. వీళ్ళని సరి చేయటం, మళ్ళీ ఎక్కడొక్కడ గొడవ పట్టడం, మళ్ళీ సరి చేయటం, మళ్ళీ గొడవ పట్టడం, ఇదే సరిపోతుంది ఇంక వీళ్ళకి. ఇక వ్యాపార పరంగా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు? వీళ్ళు వ్యాపారం విషయానికి వస్తే పొత్తు బాగుంటుంది వీళ్ళకి. ఈ రాశి వాళ్ళల్లో పొత్తు వ్యాపారాలు నువ్వు ఏదన్నా చేయండి, ఏది చేసినా కాస్త వేరే వాళ్ళని జత చేసుకొని వ్యాపారాన్ని కనుక చేసుకుంటే ఏ వ్యాపారమైనా వీళ్ళకి బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక విదేశీ ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి, కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వీరి కోపం దాన్ని ఎదురు చివరి మూమెంట్ దాకా ఆశాజనకంగా ఉండి చివరిలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళైనా సరే, ఇక్కడి నుంచి పోయే వాళ్ళే కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు సెలవులు వచ్చినాయి, మన ఊరు వెళ్దాము, మన పొలాలు చూద్దాము, లేదా మన ఇంటికి వెళ్దాము, మన స్నేహితుల్ని కలుద్దాము, ఇలా రకరకాలుగా వస్తారు. అలా వచ్చే వాళ్ళు కూడా చివరి నిమిషంలో రాకుండా అవుతారు. అలా కూడా వీళ్ళకు అట్లా విదేశాల నుంచి మన దగ్గరికి రావాలన్నా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలన్న ప్రయత్నాలు కొత్తగా చేస్తున్నవారు కావచ్చు, ఆల్రెడీ వెళ్ళి వస్తూ ఉన్నటువంటి వాళ్ళైనా కావచ్చు, చివరి నిమిషంలో వీళ్ళకి కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు వీళ్ళకి? ఆర్థిక స్థితిగతుల దగ్గరకు వస్తే సామాన్యంగా సాగుతుందని చెప్పొచ్చు. పూర్తిగా డౌను కారు, పూర్తిగా హై లెవెల్కి వెళ్ళరు. ఎప్పుడూ నడిచినట్టే నడుస్తుంది. కాస్త హై లెవెల్లో ఉన్న వాళ్ళు ఒక రకంగా తగ్గే అవకాశం కూడా కనపడుతుంది. బాగా మామూలు హై కాదు, పిచ్చి హైలో ఉన్నాడు, మంచి సినీ నటుడు లేదా మంచి రాజకీయవేత్త, మంచి పేరున్నవాడు అయినా సరే ఒక డౌన్ తగ్గే అవకాశం కూడా కనపడుతుంది. అంటే మంచి హైలో ఉన్నాం కదా, ఇంకా ఆదాయం తగ్గేది ఏంటి అనుకుంటాం, కానీ
వీళ్ళ యొక్క పోకడ ఆ విధంగా ఉండి వీళ్ళ మీద కొంత చెడు అభిప్రాయం కలిగి వీళ్ళకి ఏది సహకరించక అనుకున్న టార్గెట్స్ సాధించలేక ఇబ్బంది పడేది కనపడుతూ ఉంటుంది. ఇక శుభకార్యాలు పరిస్థితి గురువుగారు. శుభకార్యాలు వీళ్ళు పాల్గొనటమే ఎక్కువగా ఉంటుంది. చేసిన దానికంటే చేస్తారు, చిన్న చిన్న శుభకార్యాలతోటే సరిపెట్టుకుంటారు. కానీ చేసేది వీరు చేస్తూ ఉన్న సమయంలో కూడా కొంత కలిసిమెలిసి భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటూ కాస్త కోపాన్ని తగ్గించుకుంటూ ఉంటే పెద్ద శుభకార్యాలు చేస్తారు. అందులో కూడా చిన్న చిన్న గొడవలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నారు? ఆరోగ్యం అంటే వీళ్ళకి బీపీ ఎక్కువగా వస్తుంది. లో బీపీ కానీ హై బీపీ కానీ వీరికి ఖచ్చితంగా 100కి 100% బీపీ ఉంటుంది. తగ్గటమో పెరగటమో అదైతే వీళ్ళని చక్కగా నీడలాగా వెంటాడుతూ ఉంటుంది ఈ నెల మొత్తం కూడా. అది ఒక్కటే వీళ్ళ మైనస్ పాయింట్. ఓకే, ఇంకా మరి మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు? మెరుగైన ఫలితాలు అంటే వీరు ఎప్పుడూ కూడా కోపాన్ని ముందు తగ్గించుకుంటూ సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ కాస్త ఉప్పులు కారాలు తగ్గించుకోవడం. అంటే మరి బీపీ అన్నారు అందుకే చెప్తున్నారేమో అనుకుంటాం. కాదు. ఉప్పులు కారాలు బీపీ అనేది కాస్త పక్కకు పెట్టినా ఉప్పు కారాల వల్ల రజోగుణం బాగా వీళ్ళకి వస్తుంది. దాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం ఉప్పు కారాలు తగ్గించడం వల్ల. అంతేగాని ఆరోగ్యానికి దీనికి ముడి పెట్టద్దు. మళ్ళీ అంటే సాత్విక గుణం ఎక్కువగా ఉన్నట్లయితే వీరికి ఇంకా బాగుంటుంది. అది నేను చెప్పేది. ఆధ్యాత్మిక పరంగా కాస్త మెడిటేషన్ అది చేసుకుంటూ ఏదైనా దైవ ధ్యానం ఎక్కువగా చేస్తూ ఉంటే బాగుంటుంది. ఓకే, ఏదన్నా విశేషంగా దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందా గురుగారు? దానాలు అంటే వీరు సూర్యుడిని ఆరాధిస్తూ సూర్యుడికి సంబంధించి దానాలు కనుక చేసుకుంటే బాగుంటుంది. మనకి మే నెల అంటేనే వైశాఖ మాసంతో కూడుకొని వస్తుంది. వైశాఖ మాసంలో నారసింహస్వామి వారి ఆరాధన ప్రాముఖ్యత వహించి ఉంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ మే నెలలో విష్ణుమూర్తి ఆరాధన, మనకి శత్రు సంహరణ బాగా కావాలి, దానికోసం నారసింహస్వామి ఆరాధన చేస్తూనే విష్ణువుకు సంబంధించి ఈ నెల మొత్తం కూడా ఆరాధన బాగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా మే నెలలో చేయాల్సిన దానాలు అంటే వైశాఖ మాసంలో మన శాస్త్రం కొన్ని దానాలు చేయమని చెప్పింది. అంటే వస్త్రదానము, నీటి దానము, నీళ్లు కూడా వైశాఖ మాసంలో దాహార్తి తీరుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దానము, అంతేకాకుండా ఛత్రదానము, చెప్పులు దానము, ఇటువంటివన్నీ కూడా పాదుక దానం అంటారు. ఇటువంటి దానాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. వాటిని కనుక తెలుసుకొని చేసినట్లయితే తప్పకుండా అన్ని రాశుల వారికి ఈ దాన ఫలితం మనకి అంది వాటి నుంచి కాస్త మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ నెలలో దానాలు చేస్తూ విష్ణుమూర్తి ఆరాధన బాగా చేసినట్లయితే విష్ణువు ప్రీతిగా మనం ఏది చేసినా సరే మన యొక్క కష్టాన్ని ఆయన తీసివేసి, మన శత్రువుల్ని ఆయన తీసివేసి మనల్ని పెడదోవ పట్టకుండా మనకి కూడా స్వామివారి యొక్క అండదండలు ఉండి చక్కగా మన ఈ మే నెలలో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటపడటానికి విష్ణు ఆరాధన ఎంతైనా మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి. మీ జాతక ఫలితాలను పట్టి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, దాంట్లో మన జన్మకుండలు ఎలా ఉంది ఏంటి చూసి దానికి ఏమైనా పరిహారాలు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వేద పండితులను ఎవరినైనా సంప్రదించినా లేదు మమ్మల్ని సంప్రదించినా సరే దానికి చక్కటి పరిష్కారాలు చూసి పరిష్కారం చేసి మీకు మంచి ఫలితాన్ని అందివచ్చు. కాబట్టి ఆ విధంగా చేసుకొని అందరూ కూడా శుభంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను.